2001 సంవత్సరం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. 2001 ఆ సంవత్సరంలోనే ప్రభుని నమ్మిన తర్వాత మా స్థానిక సంఘంలో చాలా ఆసక్తిగా ప్రభువుని నేను సేవిస్తూ ఉన్న సమయంలో 2004 సంవత్సరంలో మా స్థానిక సంఘంలో ఆరాధన అయిపోయిన తర్వాత మేమందరం, అంటే అందరూ వెళ్ళిపోతారు, యవనస్తులు మేము కూర్చొని ఇంకా సమయం గడుపుతాం, కాసేపు ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడటం అట్లా చేస్తాం అనమాట. సో చాలామంది యవనస్తులు మేము కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాం. అప్పుడు మేము పాడుతున్న పాట ఏమిటంటే, నా పేరే తెలియని ప్రజలందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, మీరైనా వెళతారా, వెళ్ళేవారైనా పంపుతారా అనే ఆ పాట. నేను ఫస్ట్ టైం ఆ పాట వింటా ఉన్నా 2004 సంవత్సరం. వాళ్ళతో కలిసి నేను ఆ పాట పాడుతూ ఉన్నాను. చాలా వేదన అనిపించింది. ఆ పాట పాడుతూ ఉండగా నా కళ్ళల్లో కన్నీళ్లు రాలుతూ ఉన్నాయి. అలానే పాడుతూ ఉన్నాం, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, మీరైనా వెళతారా, వెళ్ళేవారినైనా పంపుతారా అనే పాట. ఆ పాట నన్ను చాలా నా హృదయాన్ని తాకింది. నేను ఆ రోజు ఆరాధన అయిపోయి నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ పాటలో నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అని ఉందేంటి అనే ప్రశ్న నాలో స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే మా గుంటూరు ఏరియాలో, ఇక్కడ 2 గుంటూరులు ఉంటే అర్థమైంది, ప్రతి ఊర్లో 5-6 సంఘాలు ఉంటాయి. పెద్ద పెద్ద మహాసభలు కరపత్రికలు పెట్టుకొని ప్రతి ఆదివారం ఆరాధన అయిపోగానే మేము గ్రామానికి తిరిగి కరపత్రికలు ఉంచుతూ ఉంటాం. నా ఆలోచన, నా అండర్స్టాండింగ్ ఏంటంటే, అప్పుడు ప్రపంచం అంతా ఎలానే ఉందనుకునేవాడిని. ఇక్కడ మా గుంటూరు ఎలా ఉందో క్రిస్టియానిటీ, ప్రపంచం అంతా ఎలానే ఉంది అని అనుకునేవాడిని. ఆ భావంలో, ఆ భ్రమలో నేను ఉండేవాడిని. కానీ ఆ పాట నన్ను ఆలోచింపజేసింది. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అనే మాట. నేను వచ్చి మా సేవకుని అడిగా, అన్న ఈ పాటలో నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారని రాసింది ఏంటి, నిజంగా ఉన్నారా అని అడిగాను. అప్పుడు మా సేవకుడు చెప్పాడు, బ్రదర్, సౌత్ ఇండియా వదిలిపెడితే నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో 0% సువార్త ఉందని చెప్పాడు. ఎక్కడెక్కడ సువార్త లేదో అవన్నీ వివరించాడు. నా హృదయం చాలా వేదంతో నిండింది అనమాట. యేసు ప్రభు పేరు వినని ప్రజలు ఇంకా ఉన్నారా? మరి వాళ్ళు ఎట్లా రక్షించబడతారు? వాళ్ళు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తారు? వాళ్ళకి ఎవరు యేసు ప్రభు ప్రేమ గురించి చెప్తారు అని నా మనసులో పడింది. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, స్థానిక సంఘంలో కొనసాగుతూ ఉండగా, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి అనే వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, త్రోవను నడుచువారులారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా అనే వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అనేక వచనాల ద్వారా సువార్త లేని ప్రాంతాలకు సంబంధించి ప్రభు నాతో మాట్లాడుతూ ఉండగా నేను మా స్థానిక సంఘానికి చెప్పాను, దేవుని సువార్త లేని ప్రాంతాల విషయమై ప్రభు నా హృదయంలో భారం ఇస్తా ఉన్నాడు, నేను ఆ ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పినప్పుడు మా స్థానిక సంఘం ఏం చేశారంటే నా కోసం ప్రార్థన చేశారు. 2004 నుంచి 2009 వరకు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ప్రార్థన చేశారు. బ్రదర్, ప్రభు నిన్ను సేవకు పిలిస్తే నిజంగా పిలిచాడో లేదో మాకేం తెలుసు, మేము కూడా ప్రార్థన చేస్తామని నా కోసం 5 సంవత్సరాలు ప్రార్థన చేశారు. 2009లో నన్ను సేవకు సమర్పించడం జరిగింది. 2009 నుంచి 2012 వరకు గుంటూరు జిల్లాలో ప్రతిపాడు, మీకు ఎవరికన్నా గుర్తుంటే సుచరిత ఉంది కదా ఆ ఊరు, అక్కడ నిలిచి నేను దేవుని పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. 2009 నుంచి 2012 వరకు 2 స్థలాల్లో 2 స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. అక్కడ పనిచేస్తూ ఉండగా నేను మాట్లాడిన వాక్యం నాతోనే ప్రభు మాట్లాడతాడు. నేను పాటలు పాడిన ఆ పాట ద్వారా ప్రభు నాతో మాట్లాడతాడు. ఎవరు వాక్యం చెప్పినా ప్రభు నాతో మాట్లాడతాడు. ఏంటంటే, సువార్త లేని ప్రాంతం అంటే ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అంటే ప్రతిపాడు కాదు కదా అని ప్రభు నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రతిపాటులో అప్పటికే 25 సంఘాలు ఉన్నాయి. ప్రతిపాడు ఒక మండలి హెడ్ క్వార్టరు, అప్పటికి 25 చర్చెస్ ఉన్నాయి నేను పరిచయం చేసే సంఘం. మరి ఇప్పుడు మీకు తెలియదు, ఒక్కొక్క బజార్లో 2-3 ఉంటాయి అన్నమాట. సో ప్రభు సూటిగా నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అంటే ఈ ప్రాంతం కాదు కదా, అంటే నేను నిన్ను సేవకు పిలిచింది ఈ ప్రాంతం కాదు కదా. అప్పుడు నాకు వివాహం అయింది, నాకు పిల్లలు, నేను ప్రార్థన చేసుకున్న, ప్రభు మరి నాకు వివాహం అయింది, చిన్న చిన్న పిల్లలు, తీసుకుని ఇంకెక్కడికి వెళ్తానులే ప్రభు, ఇక నేను వెళ్ళనులే, కానీ ఎవరైనా వెళ్తానంటే ఇక నేను ప్రోత్సహిస్తాను, వాళ్ళని నేను పంపుతాను ప్రభు, వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను ప్రభు అంటున్నాను నేను అప్పుడు ఆ ప్రాంతంలో ట్రాన్స్లేషన్ చేసేవాడిని, ఎవరైనా ఇంగ్లీష్ స్పీకర్స్ వస్తే నేను బాగా తీవ్రంగా ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాం. 2 సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు స్వార్థ లేని ప్రాంతాలకు వెళ్ళాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉంటే అస్సలు నచ్చట్లా నాకు. ఇంకోటి, నా హృదయంలో భయం కూడా ఉంది. అప్పుడు 2012లో ఒక మీటింగ్లో జోబు దాస్ అన్న వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు అని నరకానికి వెళ్ళే వాళ్ళు లిస్ట్ ఉంటుంది అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే, పిరికి వాళ్ళు దేవుని పనికి పనికిరారు అని చెప్తా వచ్చాడు. దేవుని పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ప్రభు ఆ రోజు సూటిగా నాతో మాట్లాడాడు. 2012లో 12వ సంవత్సరం డివైన్ లైట్ అసెంబ్లీలో, క్రిస్టియన్ అసెంబ్లీలో మీటింగ్ జరుగుతూ ఉంటే నేను ఇక్కడికి హాజరవడం జరిగింది. అప్పుడు కేరళ నుంచి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. ఆయన ఇట్లానే మ్యాప్ కట్టి, ఆ మ్యాప్ మీద ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఆంధ్ర అంటే తెలంగాణ కూడా అప్పుడు ఆంధ్రానే, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న రాష్ట్రం, ఆయన మ్యాప్ కట్టి ఆ మ్యాప్ మీద ఏం చేశాడంటే ఆంధ్రాలో ఉన్న దేవుని సేవకుల పేర్లు చిన్న చిన్న అక్షరాల్లో ఇంగ్లీష్లో ఆయన మ్యాప్ మీద రాశాడు. రాస్తే మ్యాప్ అంతా నిండిపోయి ఆ క్రింద ఉన్న బంగాళాఖాతం సముద్రం కూడా నిండిపోయింది అనమాట. ఆయన అన్నాడు, చూడండి మీ సేవకులు ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో, మీ స్టేటు నిండిపోయింది, దాని పక్కన ఉన్న బంగాళాఖాతం కూడా నిండిపోయింది, కానీ మీ స్టేట్ నుంచి ఒక్క సేవకుడు కూడా లేని రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పాడు. చాలా ఛాలెంజింగ్గా నా హృదయంలో చాలా తీవ్రంగా ఆ మాటలు తగులుతా ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత దేవుని సేవకులు ప్రొఫెసర్ డంకులు నిలవబడి భూటాన్ గురించి చెప్తా ఉన్నాడు. భూటాన్ గురించి చెప్తూ ఇలా చెప్పాడు, భూటాన్ అనే ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక్క సంఘం కూడా లేదని చెప్పాడు. సో దట్ వాజ్ షాకింగ్ ఫర్ మీ. నేను షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక మండలంలో సంఘం లేదని విన్నా, ఒక జిల్లాలో సంఘం లేదని విన్నా, కానీ ఒక దేశంలోనే సంఘం లేదని ఫస్ట్ టైం విన్నాను అనమాట. ఆ మాట వినగానే నా హృదయం అంటే వేదంతో నిండిపోయింది. నా కళ్ళంట కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. నేను ఏడుస్తానే ఆ మాటలు వింటా ఉన్నా. ఆ దేశంలో 24 భాషలు ఉన్నాయి, ఒక్క భాషలో కూడా బైబిల్ గ్రంథం లేదు. ఆ దేశంలో కరపత్రిక తీసుకొని ఎవరికైనా పంచాలని ట్రై చేస్తే జైల్లో ఉంటాం. సువార్త నిషేధించారు ఆ దేశంలో. క్రైస్తవులు ఉన్నా కూడా అండర్ గ్రౌండ్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఎక్కడ క్రైస్తవులు ఉన్నారు ఎవరికి తెలియదు అని చెప్పాడు. నా హృదయంలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభువా నేను నీ చిత్తం అయితే నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, బట్ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియజేయండి అని చెప్పి. ఎప్పుడైతే ఈ దేశం గురించి నేను విన్నానో ఆ మీటింగ్లోంచి వెంటనే లేచి బయటికి వెళ్ళి నా భార్యకి ఫోన్ చేశాను, అమ్మ దేవుడు మనల్ని భూటాన్ దేశంలో స్వార్థ పరిచర్య కోసం వెళ్ళమని ప్రేరేపిస్తా ఉన్నాడు, వెళ్దామా అని చెప్పాను. అప్పుడు నా భార్య 9 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది అనమాట. ఆమె చెప్పింది, ఒకవేళ ప్రభు గనక మనల్ని ప్రేరేపిస్తే వెళ్దామండి అని చెప్పి. ఇక మేమేమనుకున్నామంటే ఇక్కడున్న 2 స్థానిక సంఘాలు మా సేవకుడికి అప్పగించి స్వార్థ లేని ప్రాంతాలకు మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కాకపోతే ఇది ఎక్కడుందో నాకు తెలియదు. మ్యాప్ ఒకటి కొనుక్కున్నాను, పెన్ ఒకటి తీసుకొని ఆ ప్రాంతంలో నేను టిక్కు పెట్టుకున్నాను. ఎక్కడంటే ఇదనమాట, ఇక్కడ ఇది సాంద్రూప్ జోంఖార్ ఈ జిల్లా పేరు. ఇక్కడ ఒక పాయింట్ ఇట్లా పెన్ను తీసుకొని టిక్కు పెట్టాను. నా భార్యకి వెళ్ళి చూపించాను, చూడమ్మా ఎక్కడికి వెళ్తున్నాం మనం, దాదాపు 3000 కిలోమీటర్లు, దాదాపు 3 రోజుల ప్రయాణం. అక్కడ ప్రజలు ఎలా ఉంటారో తెలియదు,
అక్కడ ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో తెలియదు, అక్కడ ఏ భాష మాట్లాడతారో తెలియదు, అసలు అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిలో నేను తెలుసు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఒక్కసారైనా వినబడలేదని తెలుసు అనమాట. ఒక్కటే మేము ప్రామాణికంగా తీసుకొని ఇంకా 6 నెలలు ప్రార్థన చేశాం. 6 నెలలు ఎందుకు ప్రార్థన చేసామంటే నా భార్యకి సిజరీన్ అయింది, డాక్టర్ గారు 6 నెలలు రెస్ట్ అని చెప్పాడు, అందుకని. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం, నాకు తెలియదు. 6 నెలలు ప్రార్థన చేసాం. 6 నెలలు ప్రార్థన చేసి మేము ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. మా కొన్ని సామాను అంటే కొన్ని వస్తువులు ఒక బ్యాగులో, ఒక బస్తాలు ఉంటాయి కదా, దాంట్లో 2 ప్లేట్లు 2 గ్లాసులు సామాను అట్లా వేసుకొని, 2 బిడ్డలు నాకు, మా పాప అప్పుడు 1.5 సంవత్సరం, ఆమె పేరు గిఫ్టీ గ్రేస్, మా బాబు అప్పుడు 6 మంత్ అనమాట, థామస్ కేరీ. వాళ్ళిద్దరిని తీసుకొని మేము భూటాన్ బోర్డర్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఈ 6 నెలల్లో నేను నా భార్య ప్రార్థన చేస్తూ ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మనం వెళ్తున్న ప్రాంతం ఎలాంటి ప్రాంతం మనకు తెలియదు, అక్కడ బ్రతుకుతామో చనిపోతామో కూడా తెలియదు, అక్కడ ఆహారం దొరికిద్దో దొరకదో మనకు తెలియదు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కొన్ని నిర్ణయాలు ప్రభు సన్నిధిలో మేము ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నాం. అదేంటంటే, 1, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఫస్ట్ నిర్ణయం. నేను నా భార్యకి ఏం చెప్పానంటే, అమ్మ, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అంటే, నేను నిన్ను ప్రేమించకూడదు, నీవు నన్ను ప్రేమించకూడదు, మన ఇద్దరం కలిసి పిల్లల్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు, ఏది జరగనివ్వు ప్రభు పనిలో అని చెప్పాను. ఓకేనయ్యా అని చెప్పాను. 2వ నిర్ణయం, మన అవసరాలు ఏ మనిషికి చెప్పకూడదు. ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా ఆకలైంది, ఏదో ఆర్థిక ఇబ్బంది, ఏదో 0% ఏం లేదనుకోండి, అది కూడా ఏ మనిషికి చెప్పకూడదు. కనీసం నా ముఖ కవళికల్లో కూడా, ఫేస్ ఫీలింగ్స్లో కూడా ఏదో అవసరతలో ఉన్నట్టుగా కనపడకూడదు ఎవరికి. అది మా రూల్. దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు ఆ రూల్స్ ఫాలో అవుతా ఉన్నాం. ఆ నిర్ణయం తీసుకున్నాం, టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక రేపు మా ప్రయాణం అయితే, ఈరోజు మా పాపకి బాగా అంటే జ్వరంగా ఉంది, అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఉంది, కానీ ఆ రోజు ఇంకా ఎక్కువైంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం, చిలకలూరిపేటలో. డాక్టర్ గారు చెప్పాడు, పాపకి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇమీడియట్గా ఆమెను అడ్మిట్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ అనమాట, ఎందుకంటే 6 నెలల నుంచి ఏ ప్రయాణం కోసం ప్రార్థన చేస్తున్నాము, టికెట్స్ బుక్ చేసుకున్నాం, ఇప్పుడు ఎట్లా అడ్మిట్ చేయాలా, మరి తీసుకుని వెళ్ళాలి అర్థం కాలేదు. ప్రార్థన చేసుకొని పాపను తీసుకుని బయటకు వచ్చాను. ప్రభు, నీ చిత్తం అయితే మీరు బ్రతికించండి, మీ చిత్తం కాకపోతే మీ ఇష్టం వచ్చింది, మీ చిత్తం ఏదైతే అది నెరవేర్చండి, కానీ మేమైతే మా ప్రయాణాన్ని ఆపం అని చెప్పి మా పాపను తీసుకొని బయటకు వెళ్ళి నా భార్యకి చెప్పాను. టికెట్స్ సామాన్యాన్ని రెడీ చేసుకొని వెళ్తా ఉన్నాం. మా స్థానిక సంఘం వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు, మా పేరెంట్స్ బంధువులు అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక ఎప్పుడు తిరిగి రారనుకుంటున్నారు. అందరూ ఏడుస్తున్నారు, మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. కానీ మా పాప బాగా తీవ్రమైన జ్వరంతో ఉంది. తను అంటే మాట్లాడలేకపోతుంది, కళ్ళు తెరిచి చూడలేకపోతా ఉంది, స్పందించలేకపోతా ఉంది, కూర్చోలేకపోతా ఉంది, నిలబడలేకపోతా ఉంది. ఇంకంతే, మేము కారులోకి వెళ్ళిపోయాం. కారు ఎక్కగానే మా నాన్న అడ్డు వచ్చాడు. మా నాన్న అంటే చాలా భయం, నాకు చాలా గౌరవం. నేను ఆయన్ని చాలా ఎక్కువ ప్రేమిస్తాను అన్నమాట. చాలా లావు ఉంటాడు మా నాన్న, చాలా గంభీరంగా ఉంటాడు మనిషి. ఆయన వచ్చి నా భార్య చేయబట్టుకొని ఏడుస్తున్నాడు. అమ్మ, వెళ్ళొద్దులేమ్మా, ఉండండి అని చేయబట్టుకుంటున్నాడు. బోర్ని ఏడుస్తున్నాడు. నేను మా నాన్న చేయి పట్టుకుని ఇట్లా లాగి పక్కకేసాను. నాన్న, మమ్మల్ని పోనివ్వు అని చెప్పి. అందరూ ఏడుస్తూ ఉన్నారు. వచ్చి సరే ఆ పిల్లలన్నా ఇవ్వండి అయ్యా అని అన్నారు. పిల్లలను కూడా ఇవ్వము అని చెప్పి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. అయ్యా ఆగండి అయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లేదు నాన్న, మేము పరిచర్యకి వెళ్తున్నాం, ప్రభు పని కోసం వెళ్తున్నాం అని చెప్పి ఆయన చేయి గట్టిగా లాగి గ్లాస్ క్లోజ్ చేశాను అనమాట. కారుకి అడ్డంగా వచ్చి నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. కొంచెం కారు అతనికి చెప్పాను, పోనీయండి, కొంచెం అటు పక్కగా పోనిచ్చాడు. వెనక్కి గ్లాసులో నుంచి చూస్తామంటే వెనక అందరూ ఏడుస్తూ ఉన్నారు. జస్ట్ రెస్ట్, అట్లా వెళ్ళిపోయాం.
ఏడుస్తూ ఉన్నాను, నాకు కూడా ఏడుపు వస్తూ ఉంది. నేను ఇట్లా మనసులో చెప్పుకుంటా ఉన్నాను, ప్రభువా, ఐ లవ్ మై ఫాదర్. నేను మా నాన్నని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, కానీ బట్ నాట్ మోర్ దాన్ యూ. నీకంటే ఎక్కువ కాదు. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, మా పేరెంట్స్ కావాలి, నా బంధువులు కావాలి, బట్ నీకంటే ఎక్కువ కాదు. మేము అట్లా వెళ్ళిపోయాం. ట్రైన్ ఎక్కాం, ట్రైన్లో వెళ్తా ఉన్నాం. ట్రైన్లో వెళ్తూ ఉండగా మా పాపకి ఎక్కువ సీరియస్ అయిందనమాట. మేము మెడిసిన్ తీసుకొని పోయాం, తడిగొట్టు పెట్టి తుడుస్తూ ఉంటాం, మెడిసిన్ వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కొద్ది దూరం మేము ప్రయాణం చేసిన తర్వాత అది స్లీపర్ క్లాస్. మీరు సౌత్ ఇండియాలో స్లీపర్ క్లాసులు చూసారు, కానీ నార్త్ ఇండియా స్లీపర్ క్లాసులు మీరు చూడాల. ఎలా ఉంటాయి అంటే సీట్స్ కింద ఒకడు పడుకొని ఉంటాడు, ఆ సీట్కి ఈ సీట్కి మధ్యలో ఒకడు పడుకొని ఉంటాడు, ఈ పై సీటు ఈ సీట్కి మధ్యలో గుడ్డగట్టి ఇంకోటి పడుకొని ఉంటాడు, ఈ బాత్రూమ్కి వెళ్ళే మార్గంలో పడుకొని ఉంటారు, బాత్రూంలోకి వెళ్ళి డోర్ తీసి లోపల ఇద్దరు పడుకొని ఉంటారు అనమాట. అది స్లీపర్. సో దాంట్లో మేము 8 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఊపిరి అందదు, గాలి ఆడదు. సో దాంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా పాప చాలా సీరియస్గా ఉంది. ప్రార్థన చేస్తున్నాం, తడిగొడ్డు పెడుతున్నాం, ట్యాబ్లెట్ చేస్తున్నాం, ఆమెకేమీ క్యూర్ అవ్వట్లేదు. నా భార్య ప్రార్థన చేస్తూ అమ్మ పాప లే, కొంచెం వాటర్ తాగని ఇట్లా లేపుతుంటే లేకపోట్లా, కళ్ళు తెరవట్లా, మాట్లాడట్లా. నా భార్య ఏడుస్తూ, అయ్యా పాప చనిపోయినట్టుకుందయ్యా అని బోర్ని ఏడుస్తూ ఉంది. నేను చెప్పాను, ఆర్ వి లవింగ్ అవర్ డాటర్ మోర్ దెన్ అవర్ గాడ్? మన అమ్మాయిని మన ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని చెప్పాను. నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తున్నాను, ఆమె ఏడుస్తుంది. నా భార్య ఏడుస్తూ చెప్పింది, నో, ప్రభువునే ఎక్కువ ప్రేమిస్తుంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభు నీ చిత్తమైతే బిడ్డను బ్రతికించు. దేవుని మహాకృప ఏంటంటే ప్రభు బాగు చేశాడు. ఈ రోజుకి సజీవురాలుగా నా కూతురు ఉంది. ఇప్పుడు 8th స్టాండర్డ్ కంప్లీట్ అయి 9th స్టాండర్డ్కి వెళ్తా ఉంది. ప్రభు అద్భుతంగా కాపాడాడు. ఇప్పుడు మేము వెళ్ళిన ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నామో నిజంగా తెలియదు. ఎక్కడ దిగాలి ఎగ్జాక్ట్గా, ఏ వెహికల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. అక్కడ గురవయ్య అని బ్రదర్ ఉన్నాడు, దేవుని సేవకుడు, మాకంటే ఒక 6 నెలల ముందు వెళ్ళాడు. ఆ సేవకుని అడిగాను, అన్న ఇప్పుడు మేము వెళ్ళే ప్రాంతానికి ఎట్లా వెళ్ళాలంటే ఆయన చెప్పాడు, గౌహతి వెళ్ళి అక్కడ దిగి అక్కడ నుంచి వెహికల్ ఎక్కి, గౌహతి అంటే అస్సాం గౌహతి, అక్కడ నుంచి వెహికల్ ఎక్కి 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్తామని చెప్పాడు. సో అక్కడ అన్న లేడు. వేరే బ్రదర్స్కి ఫోన్ చేసాము, వాళ్ళు సహాయం చేయడానికి రాలేదు. ఇంకో బ్రదర్కి ఫోన్ చేస్తే తను వచ్చాడు. అతనికి కూడా తెలియదు ఇప్పుడు మేము వెళ్తున్న ప్రాంతం. సో మేము అక్కడికి వెళ్ళి తను కలుపుకొని అక్కడి నుంచి మేము వెళ్ళాలనుకున్న ఊరికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఊరిలో మనం స్టే చేయడానికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? ఫస్ట్ అద్దెకి ఒక ఇల్లు తీసుకుంటాం కదా. అద్దెకి ఇల్లు తీసుకోవాలని ఆలోచన కూడా రాలన్నా. స్ట్రైట్ అవే సామాన్ తీసుకొని పిల్లల్ని తీసుకున్న ఊరు వెళ్ళి నా భార్యకి చెప్పిన, అక్కడ రోడ్డు పక్కన కూర్చొని ఉంది, ఇద్దరు బిడ్డలు తీసుకున్నాం, అక్కడ కూర్చో, మేము ఏదన్నా అద్దెకి ఇల్లు దొరికిద్దామని వెతుకుతామని వెళ్ళాం. ఒక 2 గంటలు వెతికితే చిన్న రూమ్ ఒకటి దొరికింది. ఇంకా ఆ రూమ్లో మేము సెట్ అయ్యాం. మాతో పాటు సహాయం చేయడానికి వచ్చిన సహోదరులు కేరళ బ్రదర్స్, అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి మా కోసం ప్రార్థన చేసి ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మేము వెళ్ళిన ఆ ఊరు హిమాలయ పర్వతాలు. ఈ భూటాన్ 99.9% హిమాలయ పర్వతాల మీద ఉందన్నమాట. ప్లెయిన్గా ఉండేది 1 కిలోమీటర్ కూడా ఇట్లా ప్లెయిన్ రోడ్ లేదు ఈ దేశం మొత్తంలో. మేము ఇక్కడికి వెళ్ళాము, ఇదంతా హిమాలయ పర్వతాలు, పైన స్నో పడతా ఉంటుంది, కింద ఎడ్జ్ అంటే ఆ కింద ఉన్నాం మేము, దాని అంచున అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఆ చలి మాకు క్రొత్తే, అలాంటి చలి ఆంధ్రాలో ఎప్పుడు చూడలే, భయంకరమైన చలి ఉంది, స్వెటర్స్ లేకుండా వెళ్ళాం. ఇప్పుడు మాకున్న బిగ్ ఛాలెంజ్ ఏంటంటే మాకు భాష రాదు. తెలుగు వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నా భార్యకి తెలుగు ఒక్కటే వచ్చు. ఇక అందరు వెళ్ళిపోయారు. రాత్రి ప్రార్థన చేసి రాత్రి మేము పండుకున్నాం. ఉదయం లేచి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళాను. నా ఫేస్ ఒక్కటే డిఫరెంట్ ఫేస్ అనమాట. అక్కడ అందరూ ఈ చైనీస్ ఫేస్, తెల్లగా ఉంటారు, చిన్న చిన్న కళ్ళు. మమ్మల్ని చూసి వాళ్ళ భాషలో ఏదో అడుగుతున్నారు. నేను ఇలా అనుకుంటున్నా, ఎక్కడి నుంచి వచ్చారా అంటే, నేను షాప్కి వెళ్ళి సామాన్ తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఉదాహరణకి టమాటాలను ఏమంటారు తెలియదు, క్యాబేజీని ఏమంటారు తెలియదు. అక్కడున్న వస్తువులు చూపిస్తాం అనమాట షాప్ ఆయన. హౌ మచ్ దిస్ వన్, హౌ మచ్ అట్లనే వాడిని. ఇంకా మన నగలు చూసి ఆయన ఏదో భాషలో చెప్పాడు, నాకు అర్థమయ్యేది కాదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే 1 kg, ఓన్లీ 1 kg. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి?
ఓన్లీ 1 kg ఎనఫ్ ఎనఫ్ అంటున్నారు. సో అట్లా 3 నెలలు భాష మాకు కమ్యూనికేట్ చేసే భాష వచ్చేంత వరకు కంప్లీట్గా సైగ చేసుకుంటూ బతికామన్నమాట. కంప్లీట్గా సైగ చేసుకుంటూ మేము బ్రతికాం. ఒకసారి మేమున్న రూమ్కి ఇట్లా సెల్ఫ్ లేదు సామాన్ పెట్టుకోవడానికి. సెల్ఫ్ లేకపోతే నా భార్య ఏముందంటే, అయ్యా కొంచెం ఆ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి కొన్ని చెక్కలు, పొరపాటి చెక్కలు ఉంటాయి కదా, ఒక 2-3 చెక్కలు తీసుకొస్తే మనం సెల్ఫ్లా కట్టుకుందాం, అక్కడ సామాన్ పెట్టుకోవచ్చు అని చెప్పి. చెక్కలను ఏమంటారు నాకు తెలియదు. అంటే అక్కడ 24 భాషలు ఉన్నాయి. భూటాన్ మెయిన్ భాష పేరు జోంఖా, మోంఫా, సర్చోక్పా, లోచంపా, ఈ భాషల పేర్లు అయ్యి 24 భాషలు ఉన్నాయి అక్కడ. అయితే ఈ బోర్డర్ ఇక్కడ నుంచి ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ నుంచి ఇది ఆసాము, ఇది భూటాన్, ఇక్కడ ఉన్నాను నేను. సో ఈ బోర్డర్ ఏరియాలో ఉన్నాను కాబట్టి కొంత హిందీ వచ్చు వాళ్ళకి. నా భార్య ఏం చెప్పిందంటే, ఆమె సామాన్ పేర్లు, వస్తువుల పేర్లు రోజు రాసుకొని బైహార్ట్ చేస్తూ ఉంది కాబట్టి కొన్ని పేర్లు ఆమెకొచ్చు. ఆమె చెప్పింది లక్కిడి అంటారని చెప్పింది. లక్కిడి. నాకున్న ఒక బిగ్ మైనస్ ఏంటంటే, ఇప్పుడు ఒక బ్రదర్ పేరు చెప్పారనుకోండి, మిల్లీ సెకండ్స్లో మర్చిపోతాను నేను. రాసుకుంటే తప్ప నాకు గుర్తురాదు, అస్సలు గుర్తుండదు. ఇక లకిడి అనుకుంటా ఆ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి, భయ్యా ముజే ఒక అచ్చా లడికి చాయ్యే అన్నాను. అంటే లకిడి అంటే చెక్క, లడికి అంటేనే అమ్మాయి. ఆయన అన్నాడు, నీకు పెళ్ళైందిగా అన్నాడు. 2 పిల్లలు అన్నాడు. మరి ఎందుకు నీకు లడికి అన్నాడు. సామాన్ పెట్టుకోవడానికి, మా ఇంట్లో ఈ సెల్ఫ్ లేదు కదా, సామాన్ పెట్టుకోవడానికి ఒక మంచి లడికిదే అన్నాడు. ఇంకా ఆయన పెద్దగా నవ్వి, లడికి కాదు లకిడి అని చెప్పాడు. 3 నెలలు మేము అక్కడుండి ఏం చేయాలో అర్థం కాదు, భాష రాదు, స్వార్థ చెప్పాలని హృదయంలో మంట, హృదయంలో వేదన కలుగుతూ ఉంది. ఇక నాకు కనపడిన ఎవరైనా కొంచెం క్లాస్గా కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డూ నో ఇంగ్లీష్, కెన్ ఐ సే సంథింగ్ టు యూ అట్టనేవాడిని. మీకు ఇంగ్లీష్ వచ్చా, ఏదన్నా చెప్పొచ్చా మీకు అట్టనేవాడిని. నో ఇంగ్లీష్ అనేవాడిని వాళ్ళు. సో ఎవరికి ఇంగ్లీష్ వచ్చా, ఎవరితో మాట్లాడవచ్చు, నేను యేసు ప్రభు గురించి ఇట్లా వెతుకుతూ ఉండేవాడిని. హిమాలయ పర్వతాల్లో ఒక స్థలాన్ని వెతుక్కున్నాను. వేకువజామున 3 గంటలకు అక్కడికి వెళ్ళేవాడిని. 3 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకునేవాడిని. 6 గంటలకు లేచి ఆ పర్వతాల్లోంచి వాటర్ ఫాల్ ఉండేది ఒక చోట, అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి భూటాన్ గ్రామాల్లోకి వెళ్ళి ఇక గ్రామాల్లో ప్రార్థన చేసుకుంటూ తిరిగేవాడిని. ఎందుకంటే నా సువార్త చెప్పడం రాదు, నా భాష రాదు. మార్నింగ్ ఏకుంజామున 3 గంటలకు వెళ్తే ఈవినింగ్ 3కి ఇంటికి వచ్చేవాడిని అనమాట. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బట్ చేసినట్టు గుర్తుండేది అనమాట. నేను లంచ్ చేయలేదు, బట్ చేసినట్టు గుర్తుండేది. భోజనం చేయలే కానీ చేశానే అన్నట్టు అనిపించేది. ఆకలి కూడా ఉండేది కాదు. అట్లా తిరుగుతూ ఏకుంజామున 3 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. భాష వచ్చేంతవరకు నేను చేసిన పరిచర్య ఏంటంటే ప్రేయర్ వాక్, అదొకటి చేశాను. ఇది భూటాన్ దేశం. ఆ లాస్ట్లో ఉన్న పింక్, అక్కడ శాంసీ అనే ప్లేస్ ఉంది. అక్కడ సంతోష్ జుపాకా అనే బ్రదర్ ఉన్నాడు, తర్వాత ఆనందరావు అనే బ్రదర్ ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. 450 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి. ఆ తర్వాత థింపు అనే ప్లేస్లో అంతకుముందు గురవ్యాన్ ఉండేవాడు. ఇప్పుడు గురవ్యాన్ అక్కడ లేరు, ఆయన కాంబోడియా వెళ్ళాడు. ఆ భూటాన్ దేశం జెండా ఇది. వాళ్ళ జెండా మీద ఈ దాన్ని థండర్ డ్రాగన్ అంటారు, ఉరిమేడి క్రూరమృగం. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఘట సర్పం అంటాం. వాళ్ళ పేర్లు, భూటాన్ వాళ్ళ పేర్లు డ్రుక్ పా అంటారు. డ్రుక్ అంటే ఘట సర్పం అని అర్థం, పా అంటే సంతానం. ఘట సర్పం యొక్క సంతానం మేమని చెప్తారు వాళ్ళు. అది వాళ్ళ జెండా. అక్కడ రాజుగారు, ఈయన 5వ రాజు, ఆయన పేరు జిగ్మే కేసర్ నంగ్వేల్ వాంగ్చుక్. ఆయన పేరు అంటే వాళ్ళ 4 తాతల పేర్లు కలుపుకొని ఆయన పేరు అనమాట, జిగ్మే కేసర్ నంగ్వేల్ వాంగ్చుక్. ఆయన ఇప్పుడు రాజుగా అక్కడ పరిపాలన చేస్తున్నాడు. భారతదేశంలో ఉండే రూల్స్కి అక్కడ ఉండే రూల్స్కి 100కి 100% తేడా ఉంటుంది. అక్కడ పోలీసుని నిలబడాలి అంటే ఆయన నిలబడే ఉంటాడు, చచ్చిపోయిన దాకా ఆయన నిలబడతాడు అంతే. రూల్స్ అంటే 100% ఆ దేశంలో ఫాలో అవుతారనమాట. సో ఆ దేశం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఐస్ కొండలు, యాపిల్ గార్డెన్స్, కివీస్, అందమైన ప్రజలు, అందరూ చాలా బాగుండేది అక్కడ. ప్యూర్ ఆర్గానిక్ వెజిటబుల్ అక్కడ దొరుకుతాయి.
ఏ పొలంలో అయినా మెడిసిన్ వేస్తే ఆ పొలాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తారు. ఈ పొలంలో ఎప్పటికీ పంట పండించకూడదని రూల్ అనమాట. అంతా బాగుంటుంది, వాతావరణం 0% పొల్యూషన్ అనమాట. ఇక్కడ మీకు కనపడే నక్షత్రాలు ఎన్ని కనపడితే రాత్రికి మీకు స్టార్స్ అంతకంటే 10 రెట్లు ఎక్కువ కనపడతాయి మా దగ్గర. నో పొల్యూషన్. కాకపోతే అక్కడున్న భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో డ్రగ్స్, గంజాయి ఎక్కువ ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీగా దొరకటం వల్ల చిన్న పిల్లలు దానికి బానిసలు అయ్యారు అక్కడ. ఇప్పుడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఎంత మంచి దేశంలో ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలియదు. ఒక్కసారైనా వాళ్ళ లైఫ్లో ఆ పేరు వినలా. మీకు విషయం చెప్తా వినండి. మీరు చెప్పొచ్చు హైదరాబాద్లో అక్కడ సంఘం లేదు, ఇక్కడ సంఘం లేదని. సంఘం లేకపోయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు పేరు మాత్రం వినని వాళ్ళు లేరు అంటున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభు పేరు వినని వాళ్ళు 99% ఉన్నారు. ఒక్కసారి కూడా వినాలి యేసు ప్రభు పేరు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయంటే వాళ్ళ పేరెంట్సే పిల్లలు పుట్టగానే ఒక ఆల్కహాల్ తీసుకుని గ్లాసులో దాంట్లో ఏలు పెట్టి ఆ పుట్టిన బిడ్డకి నోట్లో ఇట్లా అలవాటు చేస్తారనమాట. వాడు 3వ తరగతి 4వ తరగతికి వచ్చిన తర్వాత గంజాయి, డ్రగ్స్. మా దగ్గర ఏంటంటే పిచ్చి చెట్లులా ఉంటాయి, రోడ్లు అమ్మితే ఇలా చెట్లు ఉంటాయి. మంచి క్వాలిటీ గంజాయి ఫ్రీగా దొరికింది అక్కడ. కాబట్టి అక్కడ పిల్లలు భయంకరమైన మత్తులో ఉంటారు. అందువల్ల వాళ్ళ స్వార్థ లేకపోవటం వల్ల వాళ్ళ దానికి బానిసలుగా ఉంటారు. నెక్స్ట్, అది రాజుగారు ఉండే కోట. అది తింపు పట్టణంలో ఉంది. భూటాన్ ప్రజలు వాళ్ళు ఏదైనా మీటింగ్కి వస్తే అట్లా కూడుకుంటారు. సో అక్కడ భూటాన్ దేశంలో ప్రజలు అట్లా మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల వివాహం అనేది ఇంతవరకు నేను వినలా. వివాహం అంటే వాళ్ళకి తెలియదు. అరేంజ్మెంట్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఎప్పుడు చూడలా. సో ఒక భూటాన్లోనే కదా, అస్సాంలో మేము ఉండే ఏరియా కానీ, లేకపోతే భూటాన్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ వివాహాలంటే లేవు. ఒక ఇద్దరు కలిసి ఉంటారు, ఒక అబ్బాయి, వాళ్ళిద్దరిని భార్య భర్తలు అంటారు. ఒక 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. అందువల్ల భార్య భర్తలు అనరు వాళ్ళకి విడాకులు ఉండవు, వివాహాలు ఉండవు. అందువల్ల ఒక్కొక్కరు 5-6 వివాహాలు కామన్గా, అంటే మన భాషలో 5-6 వివాహాలు కామన్గా చేసుకుంటారు. ఇప్పుడు భార్య భర్తలు కలిసి ఉంటారు, ఎవరు పిల్లలు పుడతారు. ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి వెళ్ళిపోయింది, అప్పుడు ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటాడు. ఈ అబ్బాయిని చిన్నపిల్లలను చూసుకుంటాడు, ఈ పిల్లడు ఇంకొక అమ్మాయి వెళ్ళిపోతాడు, ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని తెచ్చుకునేది. సో పిల్లలు కొంచెం ఊహా వచ్చేసరికి అక్కడ రియల్గా పేరెంట్స్ ఉండరు. భూటాన్ దేశంలో 90% పిల్లలు, దాదాపు ఎక్కువ మంది పిల్లలు అనాథులు. తల్లిదండ్రులు చనిపోయిన అనాథులు కాదు, తల్లిదండ్రులు ఉన్న అనాథులు, కాకపోతే ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు ఎదిగేసరికి వేరే పేరెంట్స్ ఉంటారు, వేరే అమ్మ, వేరే నాన్న ఉంటారు. అందువల్ల గవర్నమెంట్ వీళ్ళు బాగా డ్రగ్స్కి అలవాటు అయ్యి వాళ్ళకి తిండికి లేక, బ్రతకడానికి లేక ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా గుండెలు చేయించి ఎర్రటి గుడ్లు కట్టి వాళ్ళని బౌద్ధ మతంలో వాళ్ళని పూజారులుగా, లామాలుగా వాళ్ళు తయారు చేస్తారు. సో మేము వెళ్ళేటప్పుడు అలా ఉంది మా ఫోటో. నేను, నా భార్య సమత, మా బాబు థామస్ కేరీ, నేను, మా పాప గిఫ్టీ గ్రేస్. సో మేము వెళ్ళిన ఆ ప్రాంతం పేరు భైరవకొండ. మీరు ఈ పేరు కొత్తగా అనిపించాల, మీరు పాతదే కదా. భైరవకొండ అంటే ఈ హిమాలయ ఏరియాలో భైరవకొండ అనే ఊర్లు చాలా ఉంటాయి, ఎందుకంటే శివుడు ఎక్కువ వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి. ఆ భైరవకొండ అనే ఊరికి మేము వెళ్ళబోయే ముందు దాని గురించి నేనేం తెలుసుకోకుండా వెళ్ళాను. నేను తెలుసుకుంది ఒకటే, సువార్త లేదని మాత్రమే తెలుసుకున్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉగ్రవాదం ఉంది, చాలా ఉగ్రవాదం. సాయంత్రం 4 అయితే ఇక అందరు తలుపులు వేసుకుంటా ఉంటారు, అందరూ వీళ్ళు పారిపోతారు. సాయంత్రం 4-4:30కి చీకటి పడుతుంది. మాకు చీకటి పడుతుంది అనగానే ఇంకెవరు ఉండరు ఇంకా అక్కడ, ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్ గన్స్ తీసుకొని ఈ ఈ బైకుల మీద వస్తారనమాట. ఎవరు కనపడితే వాడిని పట్టుకోవటం, వాడి దగ్గర ఏది ఉంటే అది తీసుకోవటం, అట్లా చేస్తారు. సో కొంచెం క్లాస్గా, కొంచెం రిచ్గా ఎవరైనా కనపడితే వాళ్ళకి లెటర్ రాస్తారు, మాకు ఈరోజు ఒక 1 lakh rupees కావాలని చెప్పి. ఇస్తే ఇవ్వటం, లేకపోతే చనిపోవటం. సో అలాంటి ఘోరమైన ప్లేస్లోకి మేము వెళ్ళాం. అది హెడ్ క్వార్టర్ వాళ్ళకి, యాక్చువల్గా మేము వెళ్ళిన ప్లేస్. వీళ్ళని NDFB అంటారు. సో ఇది మా ఊరు, మా ఇంటికాడ నుంచి ఒక 1/2 kilometer దూరం ఉంటుంది.
ఏనుగులు ఒక 100-150 వస్తూ ఉంటాయి రోజు. 1-2 సార్లు మా ఇంటి దగ్గరగా పక్కగా కూడా పోతాయి. సో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. ఏనుగులు ఎక్కువ ఉండటం, ఆ చుట్టుపక్కల ఆ ఇళ్ళని ధ్వంసం చేయటం, ఆ రోడ్లలో వెళ్ళే వాళ్ళని పట్టుకొని అది చంపటం అనేది ఎక్కువ మా ఊర్లో జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకున్న ఒక బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కదా. మేమున్న దగ్గర ఆదివారం ఆరాధన చేయడానికి ఏమైనా అసెంబ్లీ లేదు. కేరళ బదరికి ఫోన్ చేసి, అన్న మేము ఆరాధన చేయాలి, ఎక్కడుంది మన అసెంబ్లీ అంటే ఆయన చెప్పాడు, మీరున్న ప్లేస్ నుంచి ఇట్లా చుట్టూ తిరిగి ఇక్కడికి రావాలి బ్రదర్, అది 95 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లేదు మీరు నడుస్తామంటే ఒక ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ ఒక రివర్ దాటుకొని ఒక ఒక పర్వతం మీదకి ఎక్కుకొని వస్తే కనుక 14 కిలోమీటర్లు అని చెప్పాడు. సో మేము వెళ్ళిన దగ్గర నుండి నేను, నా భార్య, నేను మా పాపని అంటే ఈ అడవుల్లో నుంచి మేము నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం అనమాట. అది 14 కిలోమీటర్లు వెళ్ళాలి ఆరాధనకి. అక్కడ ప్రభుని ఆరాధన చేసి రొట్టె వేసి మళ్ళీ 14 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మా పిల్లల్ని ఇట్లా వెనక వైపు, నెక్స్ట్ ఫోటో ఉంది, వీళ్ళు కట్టుకున్నారు చూసారు పిల్లల్ని వెనక, నెక్స్ట్. సో అక్కడ కల్చర్లో ఇట్లా పిల్లల్ని ఇట్లా వెనక వైపు కట్టుకుంటారు. నేను మా పాపని ఇట్లా కట్టుకున్నాను, నా భార్య బాబుని ఇట్లా కట్టుకొని మేము 14 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాం. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళడానికి మేము 28 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఇప్పుడు ఏ రోడ్లలో ఏనుగులు ఉన్నాయి చూసారా, అదే రోడ్లో మేము ఆ ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కాలిబాట. మమ్మల్ని చూసిన వాళ్ళు స్టన్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ వెళ్ళాలంటే ఇంపార్టెంట్గా వెళ్ళాలంటే 10 మంది వెళ్తారనమాట. వాళ్ళ దగ్గర ఇట్లా పొడవాటి కత్తులు ఇక్కడ కట్టుకొని వెళ్తారు. మా దగ్గర ఏమీ లేవు, బైబిల్ ఒకటి ఉంది, అది తీసుకొని నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఎప్పుడు మాకేం కాల ప్రభు మహాకృష్ణ బట్టి. సో మా దగ్గర ఆరాధన స్టార్ట్ అయ్యేంత వరకు, మా దగ్గర అసెంబ్లీ ఏర్పడేంత వరకు 2 సంవత్సరాలు నేను కాలితో నడుస్తూ అక్కడ ఆరాధనకి వెళ్ళాను. సో 2014 సంవత్సరంలో బోరిగావ్ అనే ప్లేస్లో మేము 2012 వెళ్ళాం. 2014లో అక్కడ కొంతమంది ప్రభువుని నమ్ముకొని ఆరాధన స్టార్ట్ అయింది. ఆ ఫోటో యాక్చువల్గా అది సరిగ్గా రాల. అక్కడ ఒక 50 మంది ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. చిన్న అసెంబ్లీ హాలు అక్కడ కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఇది 2014 సంవత్సరం. 2015 సంవత్సరం భైరవకొండ అని చెప్పే కదా, అక్కడ ఆరాధన స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడ ఒక స్థలం తీసుకొని ఇట్లా ఉన్న స్థలం మేము క్లీన్ చేసుకొని అక్కడ అసెంబ్లీ హాల్ పెట్టాం. ఇది అసెంబ్లీ హాలు. నెక్స్ట్ అన్న ఇది అయిపోయింది. ఇక్కడ ఇది భైరవకొండలో ఉన్న అసెంబ్లీ. అక్కడ మేము ప్రభుని ఆరాధన చేయడానికి ప్రభు సహాయం చేశాం. అక్కడ 2 అసెంబ్లీస్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత 3 స్థానికంగా మా స్థానిక సంఘంలోంచి సేవకు సమర్పించుకొని సేవకు వచ్చారు. ఈ బ్రదర్ పేరు గ్నవాంగ్ ఏషీ కుమో. చెప్పగలుగుతారా? గ్నవాంగ్ ఏషీ కుమో. అతను బుద్ధిస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాడు. ప్రతి సంవత్సరం దలై లామా మా ఊరు మీదుగా వెళ్తాడు, వీళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రతి సంవత్సరం. అంటే వీళ్ళు ప్రామినెంట్ అనమాట, అక్కడ చాలా ఇంపార్టెంట్ పీపుల్. ఆ బ్రదర్ ప్రభుని నమ్ముకొని వాక్యంలో ఎదుగుతూ సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని సేవకు వచ్చాడు. తన భార్య, 2 బిడ్డలు. నెక్స్ట్ బ్రదర్. సో అది వాళ్ళ దగ్గర ఉన్న చిన్న అసెంబ్లీ, 3 అసెంబ్లీ అక్కడ ఏర్పడింది. ఆ ఊరి పేరు పైనాక్టాన్. ఆ బ్రదర్ సేవకు వచ్చి అక్కడ సేవ ప్రారంభించాడు. చిన్న అసెంబ్లీ అక్కడ ఏర్పడింది వాళ్ళ ఇంట్లో. అక్కడ సువార్త ప్రకటించడం అది నేరం కాబట్టి రహస్యంగా కిటికీలు వేసుకొని తలుపులు వేసుకొని చిన్న గ్యాదరింగ్ అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన బ్రదర్ ఇతనే, గ్నవాంగ్ ఏషీ కుమో. ఆ బ్రదరు డోర్జీ డ్రుక్పా అతని పేరు. అతను భూటాన్లో లామాగా పనిచేశాడు. ఒక 7 సంవత్సరాలు దలై లామా కింద లామాలు ఉంటారు, చిన్న చిన్న లామాలు, పూజారి ట్రైనింగ్ తీసుకున్న 7 సంవత్సరాలు పూజారిగా పనిచేశాడు. తను ప్రభుని నమ్ముకొని ఆ పూజారి అంతా విడిచిపెట్టడం వల్ల అతన్ని భూటాన్ నుంచి వెళ్ళగొట్టారు, బయటికి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఈ బ్రదర్ ఏం చేశాడంటే వాళ్ళ భాషలో, వాళ్ళది మోంఫా అనే భాష, వాళ్ళ భాషలో కరపత్రిక లేదు. కరపత్రికలు కొన్ని ట్రాన్స్లేషన్ చేశాడు. మ్యాన్ ఆఫ్ హార్ట్ ఉంది కదా, మనిషి హృదయం, ఇలాంటి కరపత్రికలు వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేస్తా వాళ్ళకేం ఆలోచన వచ్చిందంటే యోహాను సువార్త కూడా మేము ట్రాన్స్లేట్ చేస్తామని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు మాకు చెప్పారు, అన్న మేము బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తాం మా భాషలో. కానీ మేము కొంతమందిని అప్రోచ్ అయితే
బైబిల్ విక్లీఫ్ బైబిల్ సొసైటీ వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు. 6 నెలలు మా ప్రాంతం అంతా సర్వే చేసి మాకు పర్మిషన్ ఇచ్చారు. బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి పర్మిషన్ కావాలన్నమాట. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి మోంపా భాషలో బైబిల్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఒక బైబిల్ ట్రాన్స్లేషను? 20 సంవత్సరాలు పట్టింది. ఒక్క లోకాసు వార్తని స్టార్ట్ చేయమన్నారు. లోకాసు వార్త వీళ్ళు అంటే అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఒక ల్యాప్టాప్ కొనివ్వడానికి ప్రభు సహాయం చేశాడు. వాళ్ళకి మొత్తం 4 ల్యాప్టాప్లు అవసరం పడింది ట్రాన్స్లేషన్లో. 2 బైబిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చారు, 2 మనం ఇచ్చారు. సో వాళ్ళు బైబిల్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేశారు. లోకాసు వార్త 1 సంవత్సరం పట్టింది. లోకాసు వార్త ఎందుకు చెప్పమంటారా? వాళ్ళ భాషలో, మొంపా భాషలో డిక్షనరీ లేదు. ఇప్పుడు ఒక పదాన్ని వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి? ఆమె గొడ్రాల ఉండిననే పదం లేదు వాళ్ళ భాషలో. ఆమె గొడ్రాల, ఎలిజబెత్ గురించి ఉంది కదా, ఆమె గొడ్రాల ఉండి, ఆ పదం దొరక్క దానికోసం ఎన్ని తిప్పలు పడ్డాం మేము. కొన్ని గ్రామాలకు వెళ్ళి, సిటీలకు వెళ్ళి అమ్మ గొడ్రాలంటే ఏమంటారంటే వాళ్ళకు మాకు కూడా తెలియదయ్యా అన్నారు. డిక్షనరీ లేదు. ఒక పదం కోసం 2 గంటలు 3 గంటలు వెతకాలన్నమాట. సో చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్కి ఒక బైబిల్ ఒకసారి ఒక వచ్చిన ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత 7 సార్లు చెక్ చేస్తారు దాన్ని. లోకల్ కన్సల్టెంట్స్, స్టేట్ కన్సల్టెంట్స్, నేషనల్ కన్సల్టెంట్స్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ 7 సార్లు దాన్ని చెక్ చేస్తేనే అప్పుడు అప్రూవ్ అవుతుంది ట్రాన్స్లేట్ అవ్వడానికి. అయినా కూడా ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఇలా రాశారు, ఆమె పిల్లలు లేనిదై ఉండేను అని రాయమన్నారు. అట్లా రాశాం. అట్లా ప్రభు కృపను బట్టి లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త ఈ 3 అయిపోయినాయి. ఇప్పుడు యోహాను సువార్త స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళు ఉదయం 8 గంటలకు కూర్చుంటే రాత్రి 10 అయింది కొన్నిసార్లు ట్రాన్స్లేషన్. దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఈ బ్రదరు కిరణ్ కుమార్ తాప, నేపాలీ బ్రదరు, ఒక 12 సంవత్సరాలు ఉగ్రవాదంలో పనిచేశాడనమాట. తను ఒక ఉగ్రవాదిగా తన జీవితాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు. మా దగ్గర ప్రభువుని నమ్ముకొని సేవలో, వాక్యంలో నాతో పాటు రాత్రి బవళ్ళు సేవలో తిరిగేవాడు. సో తనుంటే నాకు రైట్ హ్యాండ్ అనమాట. ఎందుకంటే ఆ అడవుల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ కొండల్లో ఎట్టెళ్ళాలో తనకు బాగా తెలుసు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే అంత ఘోరమైన జీవితాన్ని తను జీవించాడు. వాళ్ళు 40 మంది ఒక చోటకి ఆపరేషన్ కనిపోతే, అంటే ఆర్మీ మీద షూట్ చేయడానికి కనిపోతే 39 మంది చనిపోయి ఇతను ఒక్కడే బ్రతికాడు. ఒక మట్టి కింద గుంట తీసుకొని దాంట్లో 3 రోజులు అలానే కదలకుండా ఉండి, 3 రోజుల తర్వాత ఆర్మీ వెళ్ళిపోయారని తెలిసి బయటకు వచ్చి చూస్తే అక్కడ మంచినీళ్ళు తాగుదామని చెప్పి వెళితే అక్కడ గుంటలో డెడ్ బాడీలు తేలుతా ఉంటే ఆ డెడ్ బాడీలు కొంచెం పక్కన నెట్టి ఆ నీళ్లు తాగాడు. అంత ఘోరమైన వ్యక్తి ప్రభువుని నమ్ముకొని నాతో పాటు చాలా ధీటుగా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆ బ్రదరు. మేము ఒక అమ్మాయిని చూసి వివాహం చేసాం. అంటే ఫస్ట్ అరేంజ్మెంట్ మ్యారేజ్. అంటే అమ్మాయిని ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వివాహం జరిగిందని ఆ ప్రపంచం అందరూ చూపించాం. వాళ్ళంతా స్టన్ అయిపోతున్నారు, ఎట్లా ఉండితే వివాహం అని. వాళ్ళని ప్రభు ప్రేమించి ఆ బిడ్డనిచ్చాడు. పాప పేరు ఆకాంక్ష. నెక్స్ట్ ఈ ఫోటో సరిగ్గా కనపట్టలేదు. కుషాల్ సుబ్బ అని ఎల్లో టీషర్ట్ వేసుకున్న బ్రదరు. తనకి ఒక బాబు, పాప, భార్య. తను ఫస్ట్ నేను చూసినప్పుడు ఎలా ఉన్నా అంటే ఈ జుట్టు పొడవాటి జుట్టు ఎంత పొడవ ఉంటుంది, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఒక ఇదేంటి ఇట్లా క్లిప్ ఒకటి పెట్టుకునేవాడు, ఒక కత్తి కట్టుకునేవాడు, ఇక్కడ టాటూస్ వేసుకొని ఎప్పుడు డ్రగ్స్, మాదక ద్రవ్యాలతో ఉండేవాడు. భయంకరమైన వ్యక్తి. మరి ఏం జరిగిందో ఏమో, తను వచ్చి మా ఇంటి పక్కన ఒక రూమ్ అద్దెకి తీసుకుని ఉన్నాడు. తను వస్తూ ఉంటే నా భార్య భయపడి తలిపేసి గడిపెట్టేది. అంత భయంకరంగా ఉండేవాడు పర్సన్. తన భార్య బ్లూ టీషర్ట్ వేసుకుంది. ఆ అమ్మాయి రోజుకి 8 ప్యాకెట్లు సిగరెట్లు తాగేది. 8 ప్యాకెట్లు చైన్ స్మోకర్ అనమాట అమ్మాయి. సో వాళ్ళు 2015 సంవత్సరం సువార్త చెప్తూ ఉండగా ప్రభువుని నమ్ముకున్నారు. ఏడుస్తూ మమ్మల్ని ప్రేమించే ఒక పర్సన్ ఉన్నాడా అని అర్థం. వాళ్ళు ఫస్ట్ వినగానే ఏడ్చారు, ఇంక బోర్న భార్య భర్త. ఎంత ఘోరమైన వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారో అనిపించింది నాకు. ఏడ్చుకుంటా ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో వాళ్ళు బ్రాందీ, విస్కీ అవి అమ్మేవాళ్ళు. రోజుకు వాళ్ళ ఇన్కమ్ 5,000 నుంచి 6,000 ఉండేది. నేను చెప్పిన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి ఆల్కహాల్ మీరు తాగకూడదు, అమ్మకూడదు, కనీసం చేతితోటి వాటిని ముట్టుకోకూడదు అని చెప్పి అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా వెనక్కి ఇచ్చేశారు. అప్పుడు రోజుకి 5,000, 6,000 ఇన్కమ్ వచ్చేది వాళ్ళకి. రోజుకి 500, 600 ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. అయినా వాళ్ళేం చింతపల్ల అన్ని కరపత్రికలు తీసుకుని కూర్చుంటారు. వచ్చిన వాళ్ళందరూ సువార్త చెప్తుంటారు.
ఆ కుటుంబం ద్వారా 8 మంది ప్రభువుని నమ్ముకొని సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని ఆ, వాళ్ళు వెళ్ళి పరిచయం చేస్తూ ఉండగా ఒక మంచి సంఘం ఏర్పడింది. ఇప్పుడు 4 స్థలాల్లో చిన్న చిన్న అసెంబ్లీస్ అక్కడ మా దగ్గర ఉంది. సో అక్కడ బాప్తిస్మాలు ఇవ్వాలంటే ఇవ్వాలి, ఎందుకంటే ఐస్ గడ్డగట్టిద్ది, -డిగ్రీసు, ఆ చల్ల బాప్తిస్మాలు ఇవ్వలేంగా. అందుకని నీళ్లు కాగబెట్టి ఒక డ్రమ్ములో పోసి ఆ డ్రమ్ము సైజు కొలిచి ఈ పర్సన్ సైజు కొలిసి అప్పుడు మేము బాప్తిస్మాలు ఇచ్చాం. ఇది డ్రమ్ములో బాప్తిస్మం. నెక్స్ట్, సో మా ఫ్యామిలీ ఇప్పుడు ఎంత అయ్యారు పిల్లలు? మా పాప గిఫ్ట్ గ్రేస్, బాబు థామస్ కేరీ, నేను, నా భార్య సంత. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపుదు. యెషయా వాయిస్ వినగానే హియర్ ఐ యామ్, నేనున్నాను, నన్ను పంపుము. ఇక్కడ ఎవరైనా సువార్త లేని ప్రాంతాలలో నేను కూడా ప్రభు కొరకు సాక్షి ఉండాలంటే సంపూర్ణంగా సేవ కోసమైనా పోవచ్చు, మీ ఉద్యోగం కోసమైనా పోవచ్చు, మీ ఎడ్యుకేషన్ కోసమైనా పోవచ్చు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ చదువుకునే చదువు నార్త్ ఇండియాలో కూడా చదవచ్చు, ఇక్కడ చదువుకునే చదువు భూటాన్లో కూడా చదువుకోవచ్చు. ఇక్కడ చేసే ఉద్యోగం అక్కడ చేస్తే మీకు 2 అంతల జీతం ఉంటుంది. సౌత్ ఇండియన్స్ అంటే చాలా డిమాండ్, టీచర్లుగా కానీ ఉద్యోగాలు కానీ. సంపూర్ణంగా సేవకు వెళ్ళొచ్చు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళొచ్చు, ఏదో విధంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రభు కొరకు సాక్షిగా ఉండి కొంతమందికైనా యేసు ప్రభు అనే పేరు పరిచయం చేస్తానని భారం ఉంటే దయచేసి ప్రార్థన చేయండి. చాలా ప్రాంతాలు ఉన్నాయి యేసు ప్రభు పేరు వినని ప్రాంతాలు. కాబట్టి దయచేసి వీటి కోసం ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. టైం అయిపోయిందిగా.